చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన తన భర్త సుబ్రహ్మణ్యంకు పెన్షన్ మంజూరు చేయాలని తవనంపల్లి మండలం అరగొండ ఏ గొల్లపల్లె గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం భార్య లోకేశ్వరి విన్నవించారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో అనారోగ్యం కారణంగా చేసిన శస్త్రచికిత్స కారణంగా చేతులు కాళ్ళు చచ్చుబడిపోయిందని వాపోయారు. అప్పటి నుంచి ఏ పని చేయడం లేదని, పిల్లల పోషణ కష్టతరంగా మారిందని కన్నీళ్ల పర్యంతమయ్యారు. తనకు పెన్షన్ మంజూరు చేయాలని అనేక సార్లు వినతి చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 3 ఆడపిల్లలు, 1 కుమారుణ్ణి పోషించడం ఇబ్బందికరంగా ఉందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు పెన్షన్ వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు. ఇదిలా ఉండగా వీరి పరిస్థితి గురించి తెలుసుకున్న సామాజిక సేవకులు పార్థసారథి నాయుడు చిత్తూరు ప్రెస్ క్లబ్ కు వచ్చి ఆ కుటుంబాన్ని ఓదార్చారు. వారి కుటుంబ పోషణార్థం తన వంతు సాయంగా 10,000 ఆర్థిక సాయం అందించారు. అరగొండ ఏ గొల్లపల్లి గ్రామం నందు నివసిస్తున్నాను. నాకు 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి సార్. మా అమ్మాయిని ఒక అతను అత్యాచారాన్ని చేసినందువల్ల నేను ఆ టెన్షన్లో ఆలోచించి బీపీ ఎక్కువ రేస్ అవడంతో నాకు ఆపరేషన్ జరిగింది సార్. ఆ తలకు ఆపరేషన్ చేసిన వల్ల కాలు వచ్చి పని చేయడం లేదు. నేను ఒక్కడే మా ఇంటికి ఆదాయకరుని. నా 2 పిల్లలతో ఈ అమ్మాయే మా పెద్ద కూతురు అమ్మాయి, అత్యాచారం జరిగిన అమ్మాయికి పుట్టిన పాప. ఈ అమ్మాయిని సాపుకుంటున్నాను నేనే. నాకు పెన్షన్ రావడం లేదు. మా భార్య ఆర్థిక సహాయం కోసం ఇప్పుడు 10 లక్షల దాకా అప్పు చేసుకుంటారు నాకు ఆపరేషన్ అన్నింటికి. పిల్లలన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ గత ప్రభుత్వంలో జరిగింది. నాకు ఇది ఆపరేషను, మా పాప మీద అత్యాచారము గత ప్రభుత్వంలో జరిగింది. న్యాయమే జరగట్లేదు. ఇది పోతే నాకు మా భార్య చేసిన అప్పులకి ఇంటి మీద అందరూ వచ్చి ఇంటికి తాళాలు వేస్తున్నారు. మాకు ఏదైనా గవర్నమెంట్ తరఫున ఏదైనా సహాయం కోరుతారని, సహాయం అందించగలుగుతారని గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని, ముందే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కలిసాము. సంక్రాంతి రోజు అర్జీలు ఇచ్చాము, కానీ ఏం ప్రయోజనం లేదు. పెన్షనే లేదు. ఏదైనా చేయగలుగుతారని నాకు ఇంకన్నా ప్రాధాయపడి అందరినీ మీకు పదాబంధనాలతో కోరుకుంటున్నాను సార్. మా బిడ్డ కూడా ఎటు వెళ్ళిపోయింది. ఈ బిడ్డను మేమే సాపుకుంటున్నాము. మా భార్య వల్ల దాని వల్ల కష్టపడటం కాలేదు సార్. ఎమ్మెల్యేను కలిసాము. అక్కడికి విజయవాడ కూడా వచ్చాను సార్. నేను సీఎం ఆఫీస్ దగ్గర మురళీమోహన్ ఎమ్మెల్యే సార్. మాకు మా సర్పంచ్ గారు ఏదో 20,000 దాకా సహాయం చేశారు అప్పట్లో స్టార్టింగ్ లో. కాదని చెప్పట్లేదు. ఆయన కూడా అప్పులు లెక్కనే ఇచ్చారు. ఆయనకి మళ్ళీ ఇవ్వాలా. ఈ విధంగా ఎవరైనా సహాయం చేస్తారని మన సీఎం గారిని కూడా ఇంటి దగ్గర సంక్రాంతి రోజు కలిశాను. అన్ని అవుతుందన్నారు. మా వికలాంగుల అధ్యక్షుడు కూడా చెప్తానే ఉన్నాడు, కానీ ఏమీ జరగలేదు. ఈర్సద్దన్న కలెక్టర్ ఆఫీస్కి అప్పులు చేసి రోజు సోమవారం అయితే కలెక్టర్ ఆఫీస్కి వచ్చి పడుతున్నాము ఫ్యామిలీగానే. పిల్లల చదువు భవిష్యత్తు నాశనం అయిపోతుందని నా బాధ సార్. మెయిన్ పాయింట్ అంటే పిల్లల భవిష్యత్తు నా దగ్గర వారానికి 1 రోజు నిలిచిపోతున్నారు. వారానికి 1 రోజు 2 నిలిచిపోతున్నారు. వారంలో 2 రోజులు అయితే అబ్బాయి నిలిచిపోతే 2 రోజులు అమ్మాయి నిలిచిపోతున్నారు. కాపులాగా ఇంటికాడ పిల్లల భవిష్యత్తు కాపాడమని మన పాదాలకు అందరికీ నమస్కరిస్తూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యంగా కోరుకుంటున్నాను సార్. మాకు ఏదైనా ఈ అప్పుల సమస్య దిగిపోయి మాకు పెన్షన్ వస్తే మా బిడ్డలు మేము చదివించుకుంటాం సార్. గొల్లపల్లి గ్రామంలో నివసిస్తున్న సుబ్రహ్మణ్యం అన్న పేరు. నాకు ఆర్థిక సహాయం అందడం లేదని నేను ఇక్కడ ప్రెస్ మీట్ని కలవడానికి వచ్చాను. మా పాపకి అన్యాయం జరిగిన వల్ల ఇది వల్ల నేను వికలాంగుడైనాను. మా 3 పిల్లలను సాకునేదానికి నాకు సహాయం చేస్తానని గవర్నమెంట్ దగ్గరకు వచ్చాను. ఇంతలో మన పార్థసారథి నాయుడు గారు మాకు తోచిన సహాయం 10,000 దాకా మాకు సహాయం చేస్తున్నారు. 10,000 దాకా సహాయం చేస్తున్నారు. దయచేసి ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మన సీఎం గారు కానీ మాకు కూడా ఏదైనా కొంచెం గొప్ప సహాయం చేస్తే మా బిడ్డల్ని భవిష్యత్తులో చదివించుకొని నెమ్మదిగా కాపాడుకోగలమని మేము అందరికీ ప్రతిజ్ఞగా కోరుకుంటున్నాను. తవనంపల్లిలో ఉన్నారు. వీడికి 3 బిడ్డలు. అతను హ్యాండిక్యాప్డ్. అతను ఏ పరిస్థితి ఏమి చేయలేని పరిస్థితుల్లో కొందరు ముఖ్యమైన వాళ్ళు దాన్ని గమనించి నా దృష్టికి తెస్తే నేను వెంటనే వచ్చి వారికి నా సహాయంగా 10,000 రూపాయలు దానం చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళ పరిస్థితి నిజంగా నేనే చూస్తే నాకే దారుణంగా ఉంది. ఈరోజు ఒక బిడ్డను సాకాలంటేనే ఎంతో బాధ. దాంట్లో తండ్రి హ్యాండిక్యాప్డ్. ఈ అమ్మ బిడ్డను చూస్తుందా లేదా ఏదైనా పని చేస్తుందా
అతన్ని చూసుకుంటుందా బిడ్డను చూసుకుంటుందా చాలా ఘోరంగా ఉంది. ఇటువంటిది వీళ్ళు చెప్పిన వాళ్ళు నాకు చెప్పిన వాళ్ళు వారి పేర్లంతా వద్దు. వాళ్ళు నిజంగా అందరూ చాలా మంచోళ్ళు. కారణం ఏంటంటే యథార్థాన్ని ప్రజల దృష్టికి తెచ్చినారు కాబట్టి వాళ్ళకందరికి కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. అదేవిధంగా చాలామంది గవర్నమెంట్ సంధించి వాళ్ళకు పింఛను ఈ గవర్నమెంట్ కూడా అమౌంట్స్ కొన్ని దానాల్లో లక్షలు ఇస్తూ ఉన్నారు చంద్రబాబు గారు. అది కూడా వాళ్ళు నేరుగా వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళ పరిస్థితిని చూసి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా వచ్చి ఎంక్వైరీ చేసి కలెక్టర్ దగ్గర ఎంక్వైరీ చేసి వాళ్ళకు సహాయం చేసి ఆ ముగ్గురి బిడ్డల్ని ఆమెని కాపాడుతారని కోరుచు వాళ్ళకి భగవంతుడు సౌకర్యంగా చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.